కానీ పాత నిబంధన కొట్టేయబడిందని చెప్పి క్రైస్తవులు పాత నిబంధనని పక్కన పెట్టేశారు. అలా అని పూర్తిగా పక్కన పెట్టలేదు. ఈ విషయం నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పాను. మనం ముందు భాగాల్లో కూడా ఆ విషయం గురించి మరింత విపులంగా మనం చర్చించుకుందాం. వాళ్ళకి కొన్ని ఆజ్ఞల్ని మాత్రం తోసివేసి యెహోవా ఆజ్ఞల్ని తృణీకరిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటిది సున్నతి పాటించాలి, సుంతి చేసుకోవాలి అంటారు. సుంతి అంటారు మన వ్యవహారిక భాషలో. ఆ సున్నతి పాటించడం అనే ఆజ్ఞని క్రైస్తవులు పక్కన పెట్టేశారు. కానీ యేసుకు సున్నతి చేశారు. ఈ విషయం అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసుకి సున్నతి చేయబడింది 8వ రోజున అని లూకా సువార్తలో మనకి వివరాలు తెలియజేస్తున్నాయి. బైబిల్ సువార్తల్లో చాలా పెద్ద వైరుధ్యాలే ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని మాత్రమే ఎందుకు ఇంత పరిశీలనగా చూడాలి అంటే, బైబిల్ పాత నిబంధనలో ప్రవచనాల ప్రకారం ఇశ్రాయేలు రక్షకుడు బెత్లెహేములో పుట్టాలి. కానీ యేసు బెత్లెహేములో పుట్టలేదని